హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మామిడికాయల సీజన్ వచ్చింది అంటే మనకు గుర్తొచ్చేది పచ్చళ్ళు. ఇంకా మేమైతే ఈ సంవత్సరం ఆవకాయ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ మాగాయ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసామండి. నాకు మాగాయ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఊళ్ళో వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలతో మాగాయ పచ్చడి తెచ్చుకునేవారు. మా అమ్మని ఎప్పుడు అడిగినా కూడా మా అమ్మ అనేది మాగాయ మనం ఎప్పుడు పెట్టమే అని చెప్పి అనేది. కానీ ఈసారి అలా కాదమ్మా పెట్టు అని అంటే లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మాగాయ ఒక 3 కాయలతో పెట్టుకుంటాము. అయితే ఈ సంవత్సరం ఏమైంది అంటే ఇంకా కొంచెం ఎక్కువ కాయలే మాగాయకి ఊరబోసుకున్నామండి. అది కూడా నీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకో అని చెప్పి మా అమ్మ ఈసారి నాకు చాయిస్ ఇచ్చేసింది. సో అందుకని చెప్పి నేను చాలా పెద్ద పెద్ద ముక్కలు పొడుగ్గా అయితే కట్ చేసేసానండి. అయితే ఈ మాగాయ తొక్కు పచ్చడి మేము మా చెట్టు కాయలతోనే పెట్టుకుంటాము. ఆవకాయ మాత్రం వేరే కాయలు చిన్న రసాలు కానీ అట్లా తెప్పించుకుంటాము. అది కూడా ఈ సంవత్సరం ఆవకాయ అయితే పెట్టము అని అనుకుంటున్నాము. ముందైతే మాగే ముక్కలు కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఊరబోసేసుకుంటాం కదా. ఇదివరకు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు జాడీలతో ఊరబోసుకునేవారంటండి. మరి ఇప్పుడు మేమైతే ఇంకా ఇప్పుడు పెరుగు బకెట్లు అయితే ఊరబోస్తామండి. ఎందుకంటే మా దగ్గర జాడీలు లేవు, ఇదివరకు ఉండేవి, అవి ఊట కారిపోతున్నాయి అని చెప్పి తీసేసి పెరుగు బకెట్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ఊరబోసుకుంటూ ఉంటాము. మళ్ళీ 3వ రోజు తిరగ కలుపుకున్నాక మళ్ళీ తీసి వేరే డబ్బాల్లో పెట్టుకుంటాము. చాలామంది ఆవకాయ మాగాయ మాత్రమే పెట్టుకుంటారు. మేమైతే తొక్కు పచ్చడి కూడా పెట్టుకుంటాము. అది కూడా తీస్తే కనుక వీడియో చూపించేస్తానండి. ఇంకా చెప్పాను కదా, ఈ బకెట్లో అయితే ఊరబోసేస్తుంది. ఇంకా మా యోగి అయితే టేస్ట్ చేసేస్తానని లాస్ట్లో ఒకటైతే టేస్ట్ చేసేసి తను టేస్ట్ చేసిందే కాక నాకు కూడా టేస్ట్ చేపించేసింది. నేనైతే ఇలా పచ్చి ముక్కలు తినండి. అవి ఒక 2 days ఊరిన తర్వాత మళ్ళీ 3వసారి ఓటలో వేస్తాం కదా, అప్పుడైతే చాలా బాగుంటాయి ఒరుగుల్లాగా. నేను అప్పుడు తింటాను. అలాగే పూర్తిగా ఎండిపోయిన తర్వాత కూడా తింటాను. ఇంకా ఇప్పుడైతే పుల్లగా ఉన్నాయండి, నా వల్ల అవ్వలేదు ఆ ఉప్పుతో. ఇంకా మా యోగి అయితే చప్పరించుకుంటూ ఆ ముక్కలు మొత్తం తినేసింది. మీలో ఎంతమందికి ఊరగాయ అంటే చాలా ఇష్టమో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఆవకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వీడియోకి లైక్ చేసి లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్.